గతంలో మీరు అనేక ఇంటర్ కాలేజీల గురించి వినుంటారు. ప్రతిదానికి ఒక ప్రత్యేక స్వభావం ఉన్నట్టే ప్రగతి కాలేజ్ యొక్క విశిష్టత మిగతా వాటికి దేనికి లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రగతి కాలేజెస్ యాజమాన్యం పాటించేటువంటి ప్రమాణాలు, విలువలు, దాన్ని వెనుకున్నటువంటి నిస్వార్థత, ఇది నన్ను మంత్రముగ్ధుని చేసింది. దయచేసి వీడియో చివరకు చూడండి. ఇది చాలా ఇన్స్పిరేషనల్ వీడియో కూడా. ఎందుకు ఇంత విశిష్టంగా ఉందని నేను చెప్తున్నాను అనేటువంటి విషయము మీకు అర్థం కావాలంటే మనము ప్రగతి విద్యా సంస్థల ప్రగతి కాలేజ్ డైరెక్టర్ మల్లికార్జున రెడ్డి గారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సాఫ్ట్వేర్ చాలా సంవత్సరాలు పనిచేసి వదిలేసి మీకు ఎలాంటి సంబంధం లేని ఫీల్డ్ అయినటువంటి ప్రగతి కాలేజ్ యొక్క డైరెక్టర్ ఇట్లా జరిగింది ఈ ప్రస్థానం అంటే? నిజమైన గ్రామంలో ఏవైతే ఉండాలో అవన్నీ సౌకర్యాలు కూడిన గ్రామం ప్రగతి నగర్. ప్రగతి నగర్ కాలేజ్ అని కూడా ట్రస్ట్లోనే ఉన్నాయి. ట్రస్ట్లోనే సార్, స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా అన్ని ట్రస్ట్లోనే ఉంటాయి. మీరు ప్రగతి కాలేజెస్ మొత్తం చూస్తుంటారు? కాలేజెస్ మొత్తం చూస్తాను సార్ నేను డైరెక్టర్గా. సో ఫైనల్గా సార్ కోరిక కూడా ఒక 25,000 మంది అనాథలను కానీ బిలో పోవర్టీ లైన్ పిల్లల్ని చదివిపియాలి. ఆయన జీవిత ఆశయం అది. ఇప్పుడు 68 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చే వరకు అది చేయాలని ఆయన కోరిక. ప్రగతి ఉండే యూనిక్నెస్, ఆ డిస్టింక్ట్ క్వాలిటీస్ మిగతా కాలేజీ తోటి మీరు క్లియర్గా ఏం చెప్తారు మిగతా కాలేజీల కంటే? అందరికీ నమస్కారం. గతంలో మీరు అనేక ఇంటర్ కాలేజీల గురించి వినుంటారు. ప్రతిదానికి ఒక ప్రత్యేక స్వభావం ఉన్నట్టే ప్రగతి కాలేజ్ యొక్క ఉన్న విశిష్టత మిగతా వాటికి దేనికి లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రగతి కాలేజెస్ యాజమాన్యం పాటించేటువంటి ప్రమాణాలు, విలువలు, దాన్ని వెనుకున్నటువంటి నిస్వార్థత, ఇది నన్ను మంత్రముగ్ధుని చేసింది. ఒక మేనేజ్మెంట్ నిజంగా పిల్లల కోసము, ముఖ్యంగా కాస్త అండర్ ప్రివిలేజ్ పిల్లల కోసము ఇంత తాపత్రయపడము, ఒక ఉదాత్తమైనటువంటి ఆశయాలు ఉన్నటువంటి విషయము చాలా నన్ను ఇన్స్పైర్ చేసింది. ప్రస్తుతం మనము ఈ ప్రగతి కాలేజెస్ యొక్క ప్రస్థానము, ఇది ఎందుకు ఇంత విశిష్టంగా ఉందని నేను చెప్తున్నాను అనేటువంటి విషయము మీకు అర్థం కావాలంటే మనము ప్రగతి విద్యా సంస్థల డైరెక్టర్, ప్రగతి కాలేజ్ డైరెక్టర్ మల్లికార్జున రెడ్డి గారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. దయచేసి వీడియో చివరకు చూడండి. ఇది చాలా ఇన్స్పిరేషనల్ వీడియో కూడా. సో ఇది కేవలం ఏదో కాలేజీ కోసము, అడ్మిషన్ల కోసం మాత్రమే కాదు. ఈ జర్నీ ఒక సంస్థ ఇట్లా నెలకొల్పేటి కూడా ఉన్నాయని చెప్తే మనకు కాస్త సమాజం మీద, విలువల మీద, వ్యక్తుల మీద విశ్వాసం కలుగుతుంది. కాబట్టి అందరికీ ఇది ఒక ఇన్స్పైరింగ్ వీడియో కాబోతుంది. దయచేసి అందరూ కూడా తప్పనిసరిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు కూడా వీడియో గురించి తెలియజేయండి. ఎందుకంటే ఇట్లాంటి విషయాలు విన్నప్పుడు మనలో కూడా కాస్త పాజిటివిటీ వచ్చి కాస్త సమాజానికి చేయాలనే భావన కలుగుతుంది. నమస్తే సార్. నమస్తే సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు సార్. ఏంటంటే నార్మల్గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కును ఈ ఇంటర్మీడియట్ కాలేజ్ ప్రపంచం కంప్లీట్లీ డిఫరెంట్, 2 వరల్డ్స్ అవి. దీని డైనమిక్స్ పెద్ద పెద్ద వాళ్ళకే అర్థంగా ఇంటర్ కాలేజ్ ఉండడం అనేది. సాఫ్ట్వేర్ చాలా సంవత్సరాలు పనిచేసి వదిలేసి మీకు ఎలాంటి సంబంధం లేని ఫీల్డ్ అయినటువంటి ప్రగతి కాలేజ్ యొక్క డైరెక్టర్ ఎట్లా జరిగింది ఈ ప్రస్థానం అంటే? సార్ నేను 2011లో ప్రగతి నగర్కి వచ్చానండి. అప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లో చేశాను. నేను ఒక ప్రఖ్యాత కంపెనీలో జాయిన్ అయ్యాను. తర్వాత మా జర్నీ ఎలా అయితే ప్రగతి నగర్లో అన్ని గ్రామంలో ఏవైతే ఉండాలో, నిజమైన గ్రామంలో ఏవైతే ఉండాలో అవన్నీ సౌకర్యాలు కూడిన గ్రామం ప్రగతి నగర్. మేమున్నప్పుడు అది గ్రామం సార్, ఇప్పుడు కార్పొరేషన్ అయిపోయింది, జిహెచ్ఎంసీ అయిపోయింది. ఆ గ్రామంలో విలువలు ప్రతి అడుగులో కనబడతాయి సార్. అంటే ఎలాంటి సిస్టమేటిక్గా ప్రజలు ఉండాలి, వాళ్ళ నడవడి ఎలా ఉండాలనేది మాకు అన్నీ నేర్పించారు. అంటే బయటకు వెళ్తే మన ఇంట్లో నుండి సంచి మనమే తీసుకెళ్ళాలి. నో ప్లాస్టిక్, నో కూల్ డ్రింక్స్, నో టొబాకో, నో సిగరెట్స్, నో లిక్కర్. టిల్ నౌ వీఆర్ స్టాండింగ్ ఆన్ దట్, నో లిక్కర్. ఇలాంటి ఆదర్శమైన గ్రామాన్ని నిర్మించి ఫస్ట్ ఐఎస్ఓ సర్టిఫైడ్ గ్రామ పంచాయతీ ఇన్ ఇండియా. ఇలాంటి ఆదర్శ గ్రామ పంచాయతీ డెవలప్ చేసింది దయాకర్ రెడ్డి గారు అండి, దీని ఫౌండర్ ప్లస్ ప్రగతి విద్యా సంస్థల చైర్మన్. రాలేగావ్ సిద్దికి అన్నా హజర్ ఎట్లా ప్రగతి నగర్కు 100%. అంటే ప్రగతి నగర్లో
ప్రగతి నగర్లో అందరికీ వాల్యూస్ నేర్పించారు. ఆ వాల్యూస్ నేర్పించి ఇప్పటికీ మేము ఎక్కడికైనా బయటకు వెళ్తే మా ఇంట్లో సంచి మేము తీసుకొని వెళ్ళాలి అనేలాగా నేర్పించారు. కాన్షియస్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏం కవర్లు ఇచ్చేవాళ్ళు కాదు, ఏది అడిగినా మనం చేతితో పెట్టేవాళ్ళు. సో దాంతో అలవాటైన ఆ అలవాటు ప్రగతి నగర్ మొత్తాన్ని 30 సంవత్సరాలు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకున్నారు. అంటే ఒక తండ్రి లాగా, ఒక ఒక ఊరికి పెద్ద తండ్రి లాగా, ప్రగతి నగర్కి తండ్రి లాగా ఉన్న ఆ వ్యక్తి మాకు మామూలు పరిచయం. అంటే దీంట్లోకి రావడానికి ముఖ్య కారణం కూడా ఆయనే సార్. ఆయన నేను బేసిక్గా మాకు ఇద్దరికి పరిచయము వాకింగ్ గ్రౌండ్లో పరిచయం. యాక్చువల్గా ఎవరైనా వాకింగ్ చేయించడం కూడా ప్రగతి నగర్లో వాకింగ్ చేయించడం కూడా ఏజెంట్ అని, ఆయన వాకింగ్ చేసేవారు, మా అందరితో వాకింగ్ చేయించేవారు. సో అలా వాకింగ్లో పరిచయమైన వ్యక్తి మామూలుగా నాకు ఆయన దయాకర్ రెడ్డి గారని కూడా తెలియదు స్టార్టింగ్లో నేను వచ్చేప్పుడు. మామూలుగా రోజు మాట్లాడుకుంటే వాళ్ళం, ఆ టైంకి ఆయన వచ్చే టైంకి నేను వెళ్ళే టైంకి ఆయన వెయిట్ చేసేవాళ్ళు. అట్లా వెయిట్ చేసి మేమేమనుకున్నాం అంటే ఒక ఫ్రెండ్ లాగా ఏర్పడ్డాడు నాకు. సరే ఒక పెద్ద వ్యక్తి, హ్యూజ్ గ్యాప్ తండ్రి వయసు అయితే మామూలుగా ఫ్రెండ్ లాగే పరిచయమైన వ్యక్తి రెగ్యులర్గా మాట్లాడుతుంటే కొందరు చూశారనమాట. చూసి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నన్ను. అదే నేను ఆశ్చర్యపోయాను, ఏం సార్ ఎవరో నాకు తెలియదు, కాకపోతే పెద్ద వయసు నాకు ఫ్రెండ్ లాగా ఉంటాడు, నన్ను కూడా ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేశాడు. కాదు ఆయన ఈ కాలనీ మొత్తం స్థాపించింది ఆయన్నే, నువ్వు ఎవరు అనుకుని మాట్లాడుతున్నావు అని అన్నాక ఆ రోజు తెలిసింది నాకు ఆయన దయాకర్ రెడ్డి గారు ఈ పర్సనాలిటీ ఇది అనేది. అంటే ఆయన ఎప్పుడు బిహైండ్ ద సీన్సే ఉంటాడనమాట. ఫోర్కాస్ట్గా ఉండి, అంటే ఫ్రంట్ ఫేస్కి ఉండి ఏదో అందరికీ నేను గొప్ప అని చెప్పించుకునే స్వభావం లేని వ్యక్తి, ఎవరికి లైమ్ లైట్లోకి రాడు. అలా నాకు పెద్దగా తెలియదు అనమాట ఆయన. ఆ రోజుతో పరిచయమైన నాకు తర్వాత స్లోగా వాళ్ళు చేసే చారిటీ, దాదాపు ఇప్పుడు 1000 మంది అనాథ పిల్లల్ని చదివిస్తారు. అనాథర్ కానీ, బిలో పవర్టీ లైన్ కానీ, తల్లి కానీ తండ్రి కానీ లేని వాళ్ళు. సో అదే గుడ్ కాజ్ కోసము విత్ ఫుడ్, అకామిడేషన్, క్లోత్స్, ఎవ్రీథింగ్. అంటే ఫుడ్, అకామిడేషన్, అకాడమిక్స్ అనేది కూడా క్వాలిటీగా, ఏదైతే ప్రైవేట్ స్కూల్లో ఇప్పుడు మేము నడిపే స్కూల్స్ ఉన్నాయో దాంట్లోకే పిల్లలు వస్తారు. కాలేజెస్కు ఆ లెవెల్ ఎడ్యుకేషన్ ఇస్తారనమాట పిల్లలకు కూడా, ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ప్లస్ ఫుడ్ కూడా అంతే హైజీన్గా ఎలా అయితే కుకింగ్ నడుస్తుందో వాళ్ళకు కూడా అదే లెవెల్లో ఉంటుంది ఫుడ్. సో ఇవన్నీ చూసినాక నాకు అనిపించింది, ఈ చారిటీలో మనం ఏదో ఒక విధంగా భాగం కావాలి. అంటే ఐఎమ్ అసోసియేటెడ్ ఆల్మోస్ట్ 7 to 8 years టు దిస్ ట్రస్ట్. సో ఏదో ఒక విధంగా భాగం కావాలని. ప్రగతి నగర్ కాలేజెస్ అని కూడా ట్రస్ట్లోనే సార్, స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా అన్ని ట్రస్ట్లోనే ఉంటాయి. దిస్ ఈజ్ నో వన్ ఈజ్ సమాజానికి అంకితం సార్. ఎవరు దీనికి ఓనర్ కాదు. ట్రస్ట్ ఈజ్ లీడింగ్ నౌ, ట్రస్టే చూసుకుంటుంది. తదనంతరం కూడా ట్రస్ట్లో ఎవరో ఒకరు వస్తారు, టేకప్ చేస్తారు. కానీ ఇది నాకు ఎవరి సొంత ఆస్తి కాదు. ఇప్పుడు దయాకర్ రెడ్డి గారు కూడా సొంత ఆస్తి, వచ్చే కాస్త డబ్బులు వచ్చేటివి కూడా ప్రజోపయోగం కోసం వాడతారు. అంతే సార్. ఇప్పుడు దాంట్లో వచ్చే డబ్బులు, ఇప్పుడు ఏదన్నా ప్రాఫిట్ వచ్చింది, మామూలుగా ప్రాఫిట్ రాకుండా నో లాస్ నో ప్రాఫిట్లోనే నడుపుతారు స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా. ఏదైనా ప్రాఫిట్ వచ్చినా కానీ 50% ఆఫ్ ద ప్రాఫిట్ విల్ బి ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్, 50% విల్ బి డైరెక్ట్లీ ఫర్ దిస్ ట్రస్ట్. సో ఫైనల్గా సార్ కోరిక కూడా ఒక 25,000 మంది అనాథలను కానీ బిలో పోవర్టీ లైన్ పిల్లల్ని చదివిపియాలి. ఆయన జీవిత ఆశయం అది. ఇప్పుడు 68 సంవత్సరాలు, 80 సంవత్సరాలు వచ్చే వరకు అది చేయాలని ఆయన కోరిక. సో దానికోసమే మేమందరం ఒక సైనికుల్లాగా కష్టపడతాం. మా ఉద్దేశంలో, అంటే మా కోణంలో ఆయన ఒక లివింగ్ లెజెండ్ మా అందరికీ. ఎందుకంటే ఈరోజు మన పిల్లల్ని మనం చదివిపించి ఎవరికైనా ఒకరికి సాయం చేసే అంత డబ్బే ఎవరి దగ్గర ఉండట్లేదు. ఒక 1000 మందిని చదివిపించడం అంటే అది మాకు చిన్న విషయం. మన పిల్లల్ని మనం చదివించుకోలేకపోతారు, 1000 మందిని చదివించలేము. సో ఆ యాంగిల్లో చూసి అది నన్ను ఇక్కడికి ట్రస్ట్లోకి స్టెప్ ఇన్ అయ్యేలాగా చేసింది సార్. సార్ నేను గత 7 సంవత్సరాలతో అసోసియేట్ ఉన్నా. నేను ఒక 3 సంవత్సరాల బ్యాక్ ఉద్యోగం మానేసి ఇంకా ఫుల్ లెంత్లో సర్వీస్ వచ్చేద్దాం దీనికి వచ్చేసాను సార్. మీరు ప్రగతి కాలేజెస్ మొత్తం చూస్తాను సార్ నేను డైరెక్టర్గా. ఆ ఉద్దేశంతో దయాకర్ రెడ్డి గారి వెంబడి ట్రావెల్ చేస్తున్నాం. డబ్బు ఇంకొక కోరిక ఉండి ట్రావెల్ చేసే సిస్టమ్ అయితే ఇది కాదు సార్. ఎందుకంటే ఆయనదే కాదనుకుంటాడు. ఇదంతా ఆయన ఆల్రెడీ ట్రస్ట్కి ఇచ్చేసిన వ్యక్తి. ఏదో ఇండివిజువల్గా డబ్బు కోసమో దానికోసమో చేసే సిస్టమ్ అయితే కాదు సార్. ఓకే, సహజంగానే ఆ నిస్వార్థత, ఆ సేవా తత్పరత, ఆ ఉదారత, ఆ ఉదాత్తత అవన్నీ కూడా వారంలోకి చూస్తే కల్పించినాయి. మీరు చెప్పిన దాంతో ఇంకా దృఢమవుతున్నాయి. సో సహజంగానే మన
ఎవరైతే ఫౌండర్ ఉంటుందో ఆ ఫిలాసఫీయే ఆటోమేటిక్గా కింద రిఫ్లెక్ట్స్ అవుతుంది. అవును సార్. సో దయాకర్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వమే డెఫినెట్గా ప్రగతి కాలేజ్ రిఫ్లెక్ట్ ఉంది. అవును సార్. సో ఒక 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 మిమ్మల్ని ఒక వాకింగ్లో కలిసిన వారిని డైరెక్ట్ చేయడము, అవును సో సార్. మీరు సాఫ్ట్వేర్ జాబ్ని వదిలిపెట్టి దీనికి రావడం, ఇదంతా అంటే ఒక విశ్వాసం మీద ఒక ఉదాత్తత లేకుంటే ఆ నిర్ణయాలు తీసుకోలేం. అవును సార్. ప్రతిదీ కేవలం మనీతోటే జడ్జ్ చేయలేం. అవును సార్. సో సహజంగానే కాబట్టి ఆయనకు ఉండేటువంటి ఆ ఉదాత్తత డెఫినెట్గా కాలేజ్ పీపుల్లో ఇన్ఫ్లెక్ట్ అవుతుంది, పీపుల్లో ఉంది కాబట్టి అది స్టూడెంట్స్ కూడా వెళ్తుంది, అదంతా ట్రాన్స్మిట్ అవుతుంది సహజంగానే. సో మీరు కూడా గతంలో అనేక కాలేజీలతోటి ఏదో రూపంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కనెక్ట్ అయి ఉంటారు కదా. సో ఈ ప్రగతిలో ఉండే యూనిక్నెస్, సో ఆ డిస్టింక్ట్ క్వాలిటీస్ మిగతా కాలేజీతోటి మీరు క్లియర్గా ఏం చెప్తారు మిగతా కాలేజీల కంటే? సార్ అయితే ప్రగతి విద్యా సంస్థలు కాలేజెస్లోకి రావాలనుకున్నప్పుడు ముఖ్యంగా నేనే కేస్ స్టడీ లాగా అన్ని కాలేజెస్ని అబ్జర్వ్ చేశాం సార్. ఓకే. ఫస్ట్ అంటే వాళ్ళు చేసే మంచిని అబ్జర్వ్ చేసాం, వాళ్ళ లోపల ఉండే లోపాలని అబ్జర్వ్ చేసాం. ఓకే. సో ఫైనల్గా మేము కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు అమ్మాయిలకైతే ఎలా ఉండాలి, అబ్బాయిలకైతే ఎలా ఉండాలి, ఎలా గ్యాప్ ఉంది కాలేజ్ సిస్టంలో అనేది స్టడీ చేసి కాలేజెస్ పెట్టాం సార్. ముఖ్యంగా మా దగ్గర అంటే అన్నిటికన్నా ప్రత్యేకత మా లోపల పోల్చుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను సార్. అంటే మామూలుగా ప్రతి కాలేజెస్తో రెసిడెన్షియల్లో క్యాంటీన్ ఉంటుంది సార్. అంటే మన ఫుడ్ కాకుండా మామూలుగా స్నాక్స్ దాన్ని కొనుక్కోవడానికి ఏదో ఒకటి పిల్లలు కొనుక్కోవడానికి క్యాంటీన్ ఉంటుంది. మాకు ఎంత వాల్యూస్ బేస్ వెళ్తామంటే మేము ఇక్కడ కూల్ డ్రింక్స్ పెట్టనివ్వలేదు. బోర్డు చూసాను, ఇవి వాడద్దు అని చెప్పి ఫోటో తీసుకున్నాను. అవును, మేము ఏవి వాడద్దు అనేది స్వీట్స్తో సహా దేన్ని ఎంకరేజ్ చేయము. అయితే ఆ కూల్ డ్రింక్స్ మేము ప్రగతి నగర్లో 30 సంవత్సరాలు ఏ కూల్ డ్రింక్స్ దొరికేటి కాదు సార్. థమ్స్అప్, కోకోకోలా ఇట్లా అంటే నేను బ్రాండ్ చేయను, అవి ఏవి దొరికేవి కాదు. ఓన్లీ ఏదైతే ఆరోగ్యానికి మంచిదో అదే దొరికేదనమాట, మ్యాంగో జ్యూస్ అట్లాంటివి తప్ప. సో అదే సిస్టమ్ని మేము కాలేజెస్ మా క్యాంటీన్లో కూడా అట్లాంటివి ఏం దొరకవు. అంటే ఆ సిస్టమ్ అట్లా ఇంకల్కేట్ చేసుకున్నాం, అంటే అది వచ్చిన వాల్యూస్ని అలా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చాం. ప్లస్ కాలేజెస్ మేము వేరే వాళ్ళకు డిఫరెంట్ ఏంటంటే మేము వచ్చింది స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ తోటి వచ్చాం సార్ మార్కెట్లో. ఎందుకంటే ఒత్తిడి పెడితే విద్యార్థులకు చదువు వస్తుంది, ర్యాంకులు వస్తుంది అనేది పొరపాటు సార్. మేము దాన్ని ఫాలో కాం. ఫస్ట్ పాయింట్ వాళ్ళకి డిప్రెషన్ వస్తుంది, ఆరోగ్యం పారవుతుంది, ఇంటికి వెళ్ళిపోతారు. ప్లస్ మా కాన్సెప్ట్ కూడా ఈ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్లో వాళ్ళకి ఆ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఇస్తాం. ఏదైతే క్లాస్ అయ్యిందో క్లాస్ని హ్యాపీగా ఎంజాయ్ చేసే ఎన్విరాన్మెంట్ ఇస్తాము, క్లాస్ని ఫ్రీగా వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకునే విధంగా ఆ ఈక్వలెంట్ ఎంతసేపు అయితే క్లాస్ అవుతుందో 3 hours ప్రోగ్రాంలో 1.5 hour క్లాస్ అవుతుంది, 1.5 hour డౌట్ క్లారిఫికేషన్ ఇస్తాం సార్. అప్పుడు ఏమవుతుందంటే పిల్లల లోపల కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి మనకు చెప్పిన లెక్చరర్ ఈ రోజే డౌట్ క్లారిఫికేషన్ అయిపోతుంది, నాకు ఇంకా డౌట్స్ ఏం లేవు అనేలాగా వాళ్ళ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ పాయింట్. 2, అకాడమిక్స్లో ఎంతైతే స్ట్రాంగ్గా పట్టించుకొని అంటే ఎంత బాగా వాళ్ళకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామో, రెండో పాయింట్లో వాళ్ళు ఉండే ప్రదేశం కానీ ముఖ్యంగా మనం అంటే మేము అనుకునేది ఏంటంటే సార్, మనం ఇంట్లో మన పిల్లలు ఎలా ఉంటారు, హాస్టల్లో ఉండే పిల్లలు కూడా అందరూ మన వాళ్ళే, హాస్టల్లో ఉండే పిల్లలు కూడా అందరూ మన వాళ్ళే అనుకున్నప్పుడు వాళ్ళు ఉండే ఎన్విరాన్మెంట్ హైజీన్గా ప్రాపర్గా నీట్గా ఉంటే వాళ్ళు ఉండే ఎన్విరాన్మెంట్ బాగుంటే వాళ్ళకి ఫస్ట్ పాయింట్ హెల్త్ సరిగా ఉంటుంది. సో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాం సార్. అంటే వాస్తవం చెప్పాలంటే మా దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూమ్ స్ట్రక్చర్ కానివ్వండి, ఆ క్లీన్లీనెస్ కానివ్వండి, హైజీన్ ఎన్విరాన్మెంట్ కానీ దాదాపు మెజారిటీ ఆఫ్ కాలేజెస్లో కనబడవస్తుంది. దాని మీద దృష్టి పెట్టాం. ఇంకా ఫుడ్ గురించి అడిగితే సార్, మేము ఆ కుకింగ్ అనేది మా ప్రెమిసెస్లో దగ్గర ప్రెమిసెస్లో పెట్టుకొని రోజు దాని సూపర్విజన్ ఉండేలాగా, ప్లస్ మేము క్యాంపస్కి వచ్చినా కానీ అదే ఫుడ్ మేము పిల్లలతో ఇప్పుడు మీరు తిన్నారు, మేము కూడా క్యాంపస్కి వచ్చినప్పుడల్లా అయితే మార్నింగ్ వస్తే బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేస్తాము, లంచ్కి వస్తే లంచ్, నేను రోజు ఒక్కసారి అయినా కానీ క్యాంపస్లో తింటాను. వై? బికాస్ ఏదో పిల్లలతో తిన్నారు డైరెక్టర్ సార్ ఇక్కడ అనిపించుకోవడానికి కాదు, తింటే ఏదన్నా లోపం ఉంటే నాకు కూడా తెలుస్తుందని రోజు తింటాను సార్. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలలో మేము ఇప్పటి వరకు చిన్న ఫుడ్ కంప్లైంట్ కూడా ఫేస్ చేయలేదు. ఎందుకంటే వి స్టాండర్డైజ్ దట్ థింగ్స్, ఎట్లా ఫాలో అవ్వాలి, ఎలా చేయాలి అంటే అడిగినది ఇప్పుడు చెఫ్ ఏదైతే రిక్వైర్మెంట్ అడుగుతాడో అది 100% మీట్ చేసాక ఇష్యూయే రాదు సార్ ఏ కాలేజ్లో కూడా. కాకపోతే ఎప్పుడైతే మనం చెఫ్ని ఇంతెందుకు ఇంత అడ్జస్ట్ కా అన్నప్పుడే టేస్ట్ మారుతుంది, అన్నీ మారుతుంది. అది అకాడమిక్స్లో లెక్చరర్ దగ్గర కాంప్రమైజ్ అయినా, ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ అయినా, ఫైనల్ సఫరర్ విల్ బి ద స్టూడెంట్.
స్టూడెంట్ ఇంత డబ్బులు వెచ్చించి హైదరాబాద్ దాకా వచ్చి చదువుకుండేదే కేవలం చదువు కోసం సార్. ఆ చదువు ప్రాపర్గా ఇవ్వకపోయినా ఈ 2 ఏళ్లలో మనం పిల్లాడి ఆరోగ్యం పాడు చేసినా కానీ ఇట్ ఈస్ యూజ్లెస్ ఆఫ్ టేకింగ్ మనీ. దయాకర్ గారి కాన్సెప్ట్ కూడా ఒకటే అండి. వాళ్ళు పెట్టిన డబ్బులకి అంటే నేను మామూలుగా యూజ్ చేసే ఒక వర్డ్ యూజ్ చేస్తాను, పిల్లలతో అయినా కానీ మేము ఇదే చెప్తాం. పిల్లలు ఫస్ట్ ఓరియంటేషన్ అయినప్పుడు కాలేజీలో అందరు జాయిన్ అయినప్పుడు మేము చెప్పేది, మీరు పెట్టిన డబ్బులకు పైసా వసూలు చేసుకోండి అని చెప్తాను. నేను ప్రాపర్గా అది అకాడమిక్స్ అయినా, మీరు ఉండే తినే ఫుడ్ అయినా, ఉండే ప్రదేశం అయినా పైసా వసూలులాగా ఉండాలి. మాకు మీరు ఇచ్చే డబ్బులు మిగలపోయినా పర్వాలేదు. మేము దాదాపు మార్కెట్లో సర్వీస్ అనే ప్రగతి అంటేనే సర్వీస్ అనే ముద్ర వచ్చేసాక మీరు ఇచ్చే డబ్బులు మిగిల్చుకోనో లేకపోతే మీ దగ్గర ఏదో తక్కువ చేసో మేము ఏమీ ఆస్తులు కూడగట్టుకునేది లేదు. నో వన్ ఈజ్ ఓనర్ ఫర్ దిస్. సో అంత ట్రస్ట్కి పోయినప్పుడు మేము మీ వెల్బీయింగే ఎక్కువ ఆలోచిస్తామని చెప్పి, సో అది మా సక్సెస్కి అంటే ఇప్పటి వరకు మేము మార్కెట్లో స్టాండ్ అవ్వడానికి కారణం అది సార్. ఎందుకంటే మేము వచ్చినట్టే పిల్లలకు ఖర్చు పెట్టడానికే ఇష్టపడతాం. ఏదో దాచుకో దోచుకో అనే కాన్సెప్ట్ అయితే లేదు సార్ మళ్ళీ. సార్ యాక్చువల్గా మీ దగ్గరికి సహజంగా సార్ కూడా చెప్పారు మార్నింగ్, అండర్ ప్రివిలేజ్ పిల్లలు చాలామంది చదివిస్తాను, 25 మంది చదివారు మీరు కూడా అన్నారు కదా. సో ప్రగతికి కూడా ఎక్కువగా అర్బన్, సెమీ అర్బన్, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఈ సెక్షన్ నుంచి వస్తారు. టాపర్లు, నెంబర్ 1 ర్యాంకు, నెంబర్ 2 ఇట్లాంటి ఆశలున్న స్టూడెంట్స్ కానీ లేకుంటే అట్లాంటి పేరెంట్స్ కానీ మీ దగ్గరికి రారు. మెజారిటీ ఎబో యావరేజ్ స్టూడెంట్స్ అండ్ యావరేజ్ వస్తున్నారు. దట్టు మీరు హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా మీకు ఉండే హాస్టల్స్ నుంచి ఎక్కువ కూడా టౌన్స్ నుంచి లేదా మేబీ రూరల్ ఏరియా నుంచి వస్తుండొచ్చు. సో నేను ఇంతకుముందు మిగతా వాళ్ళతో మాట్లాడుకున్న అర్థం ఏంటంటే ఇది ఒక ఛాలెంజ్. ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత పిల్లల స్వభావం మారిపోయింది, ఎక్కడ అడ్జస్ట్ కావట్లేదు. మా నేను సిద్దిపేట ఉంటాను, సిద్దిపేట నుంచి వస్తే 10 to 20% బ్యాక్ వచ్చేస్తున్నారు హాస్టల్కి వెళ్ళిన తర్వాత. సో ఎందుకంటే మున్పట్ లాంటి పిల్లలు కాదు వీళ్ళు. కానీ నేను విన్నది ఏంటంటే డిఫరెంట్ సోషల్ ఎకనామిక్ కండిషన్స్ నుంచి వచ్చినప్పటికి కూడా మీరు ఇచ్చేది ఎఫెక్షనా లేకుంటే మీరు చూపే శ్రద్ధనా లేకుంటే అది నాకు కరెక్ట్ తెలియదు, కానీ అందరూ కూడా ఎక్కువగా హోమ్సిక్ కాకుండా మెజారిటీ కూడా అడ్జస్ట్ అవుతున్నారు, మంచి రిజల్ట్ సాధిస్తున్నారు, హ్యాపీ చదువుతున్నారు. ఇంతకుముందు మీకంటే ఇంటర్వ్యూ ముందు నేను రాధికారెడ్డి మేడం ఇంటర్వ్యూ చేశాను. మేడం ఒక మాట ఆశ్చర్యం చేస్తుంది, దసరా సెలవులకి ఇంటికి వెళ్తే కాలేజ్ మర్చిపోతారు, మళ్ళీ దసరా సెలవులు అయిపోయి కాలేజ్ అవుతుందంటే ఫ్రస్ట్రేట్ అవుతుంటారు, మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి. సెలవులకు వెళ్ళిన తర్వాత సెలవుల్లో కూడా మేడంతో ఫోన్ చేసి మాట్లాడతారట. అది నేను చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే అంత సెలవుల తర్వాత వీళ్ళంటే వాళ్ళ ఎవరి లోకం వాళ్ళది, ఏమైనా సంబంధం లేదు, ఏదో విముక్తి అన్నట్టు భావిస్తుంటారు. అయినా సెలవులు వెళ్ళి మన టీచర్లతో రెగ్యులర్ మాట్లాడడం అనేది చాలా రేరెస్ట్ థింగ్ అది. సో ఈ ఈ ఈ కాలేజీ లోపల ఉండేటువంటి సహజంగా ఏంటంటే ప్రపంచ మనుషులంతా కూడా ఆర్టిఫిషియల్ అయిపోయారు. సో ఒక టీచర్కు మేనేజ్మెంట్, స్టూడెంట్ అంటే ఒక వస్తువు, ఒక ప్రోడక్ట్, పేరెంట్ ఒక బయ్యర్, అట్లాంటి వాతావరణంలోకి మనం వెళ్ళిపోయినాం. కానీ ఒక మనిషిని మనిషిగా చూడడము, ఒక పేరెంట్ రియల్ హ్యూమానిటీ సెన్స్తో చూడడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సో నాకు అర్థమైనంత వరకు మీ లోపల ఏదో ఒక కుటుంబం లాంటి ఒక ఆత్మీయత, ఒక కనెక్ట్, ఒక ర్యాపో ఉన్నట్లు అందరూ సింపుల్గా ఉన్నారు, రూమ్స్ సింపుల్గా ఉన్నాయి, ఇంటీరియర్ సింపుల్గా ఉంది, మనుషులు సింపుల్గా ఉన్నారు. అంటే ఒక పాత కాలం నాటి ఒక నిరాడంబరత, ఒక నిస్వార్థత అది కనిపిస్తుంది. సో ఇది మీరు ఎట్లా సాధ్యమైంది? అంటే చాలా పెద్ద పెద్ద కాళ్ళు, పెద్ద పెద్ద హంగామా చేసి, బోర్డులు పెట్టి, రకరకాల జిమ్మికులు చేసి, సోషల్ మీడియాలు చేసి, రకరకాల డబ్బు కోసం నానా వేషాలు వేసేటువంటి కాలేజెస్ పెరుగుతున్నటువంటి ప్రస్తుత నేపథ్యంలో ఒక రియల్ ఎలాంటి కృత్రిమం అంటే లేకుండా చాలా ఒక కుటుంబ నేపథ్యం లాంటి వాతావరణం ఎట్లా బిల్డ్ అయింది మీకు ఇక్కడ? సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఏ ఆడంబరాలు లేకుండా ఉండడానికి మా దయాకర్ రెడ్డి గారే మాకు రోల్ మోడల్స్. బికాస్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ని స్కూల్స్ దాదాపు ఒక 15,000 మంది స్టూడెంట్స్ ఇంత లెవెల్లో ఉన్నా కానీ ఏదైతే ఆయన ఫాలో అవుతాడో అంటే అట్మోస్ట్ మేమేం చూస్తామంటే సార్, ఈవెన్ మా చైర్మన్ గారు కూడా తన క్యాబిన్ బయట ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అని అంటే అది ఎవరైనా కానివ్వండి సార్ తను కలుస్తారు సార్. అది పేరెంట్ అయినా, తన కోసం అవసరానికి వచ్చినా, ఏ సందర్భంలో ఏ వ్యక్తి వచ్చినా కలవకుండా పంపించాడు సార్. చైర్మన్ అట్లాంటి వ్యక్తే. దీనికి ఎవరు వచ్చినా కలిసి వాళ్ళకు అంటే అదే ఆ పెద్ద మనిషి కలిస్తే ఒక హీలింగ్ మూమెంట్ సార్. ఆ హీలింగ్ మూమెంట్ ఎట్లయితే ఇస్తున్నారో మా కాన్సెప్ట్ మీ కాలేజ్కి వచ్చినప్పుడు కూడా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్కి కానీ అట్మోస్ట్ ప్రయారిటీ ఉంటుంది సార్. అంటే అట్మోస్ట్ ప్రయారిటీ అంటే వాళ్ళ లోపల
వాళ్ళు అంటే మీరు అన్నట్టు వాళ్ళు రాగానే హోమ్ సిక్, అసలు మా దగ్గర హోమ్ సిక్ అయ్యి రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళు ఉండరు సార్. అంటే నేను మొత్తం ఈ 5 ఇయర్స్‌తో ఒక 5గురో 10 మందో వెళ్ళిపోయి ఉంటారు అంతే, అంతకు మించి ఓకే. లేదు. వై? బికాస్ సార్ స్టూడెంట్స్ మా లోపల మేమందరం ఇంటరాక్ట్ అయ్యే లోపల వాళ్ళ లోపల ఒకరిని బాబాయిగా చూసుకుంటారు, ఒకరిని మామయ్యగా చూసుకుంటారు, ఒకరు తండ్రిలాగా చూసుకుంటారు. ఇప్పుడు నాకు మా బైపీసీ పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళు అందరూ నన్ను డాడీ అని పిలుస్తారు. మాకు కూడా ఏంటి సంతోషం అంటే, నాకిద్దరు అబ్బాయిలే సార్. మాకేం సంతోషం అంటే అమ్మాయిలు లేని లోటు తీరిపోతుంది అనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడినప్పుడు ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఈ కనెక్టివిటీ మా పిల్లల్లాగా చూసుకోవడం అలవాటు అవుద్దో, మేము ఎక్కువ టైం కాలేజెస్లో స్పెండ్ చేస్తాం సార్. అంటే వేరే వాటికి మాకు తేడా ఏంటంటే, ఏ దానిలో అయినా మేనేజ్మెంట్ వచ్చి ప్రత్యేకంగా స్పెండ్ చేస్తుందో లేదో నాకు తెలియదు కానీ సార్, నేను యాజ్ ఎ మేనేజ్మెంట్ పర్సన్గా, డైరెక్టర్గా ప్రతి కాలేజీకి రెగ్యులర్గా వెళ్తాము, ప్రతి క్యాంపస్కి రెగ్యులర్గా వెళ్తాము, రెగ్యులర్గా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతాము, రెగ్యులర్గా భోజనం చేస్తాం. క్లాస్లో మీరు అన్నట్టు పిల్లలు అట్రాక్ట్ అవ్వడానికి ఆ హోమ్లీ ఎన్విరాన్మెంట్ ఏంటిదంటే, నేను ఏ క్యాంపస్కి వెళ్ళినా కానీ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతుంది సార్. ఇంటరాక్ట్ అయ్యే చెప్పారు సందర్భంలో వేరే మేడం, మీకు క్యాబిన్ కూడా ఉండదట ఏ క్యాంపస్ నాకు ఏ క్యాంపస్‌లో క్యాబిన్ కూడా ఉండదు సార్. ఎందుకు చెప్పారు మేడం. ఎందుకు క్యాబిన్ ఉండదంటే, సార్ క్యాబిన్ ఉంటే ఒక దగ్గరికే రిస్ట్రిక్ట్ అయిపోవాలి. చెప్పారు మేడం. బెల్ కొట్టి పిలవాలి. నాకెవరైనా కావాలనుకున్నా సార్ ఈ పర్టిక్యులర్ క్యాంపస్‌లో ఉంటాడు, అక్కడికెళ్ళి కలవాలని అందరికి ఉద్దేశం పడిపోతుంది. దీంట్లో ఆ ప్రాబ్లం లేదు సార్. నేను ఎక్కడికైనా పోతాను, ఏ టైంలో అన్నా పోతాను, ఏదైనా చెక్ చేస్తాను అనే, అంటే వాస్తవానికి టీం కూడా సార్, ఒక్క మనిషి ఏది చేయలేరన్నట్టు. ఇప్పుడు దయాకర్ సార్‌కి నేను ఎలానో నాకు మా టీం అలా. ఆ టీమ్ సపోర్ట్ తోటి నేను రెగ్యులర్‌గా క్లాస్‌కెళ్ళినప్పుడు పిల్లలతోటి కూడా ఇంటరాక్ట్ అయ్యే సందర్భంలో అకాడమిక్స్ అందరూ మాట్లాడతారు సార్. అంటే క్లాస్‌లో పాఠం చెప్పే టీచర్‌తో మొదలుపెడితే అక్కడ ఉన్న కన్సర్న్ ప్రిన్సిపల్, డీన్, అకాడమిక్ డీన్ ఎవరైనా కౌన్సిలింగ్ సెషన్స్ పాల్గొంటారు. కాకపోతే నేను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు దానికి తక్కువ వాళ్ళకు ఏదన్నా ఇబ్బంది ఉందా? ఏదన్నా కావాలా? అంటే హాస్టల్‌లో ఉండే పిల్లలకి ఏముంటది సార్? సహజంగా చదువు ఎట్లా చదువుతుంటారు. సహజంగా వాళ్ళకి ఏమనిపిస్తది? ఏదో ఒకటి తినాలనిపిస్తది. హాస్టల్‌లో ఏమో మనం హాస్టల్‌లో పెట్టిందే తినాలి. బయట నుండి ఫుడ్ ఎలాగో హాస్టల్స్ వాళ్ళే ఏదో ఒకటి తినాలనిపిస్తది. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అన్నమాట. మీకేం కావాలి అని అడగడంతోటే, సార్ ఈరోజు మాకు గులాబ్ జామున్ తినబుద్ధి అవుతుంది, సాయంత్రానికి వచ్చేస్తది. దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ ప్రగతి. అది దయాకర్ రెడ్డి గారు అంత ఫ్రీనెస్ ఇచ్చారనమాట. లేదు సార్ మాకు బిర్యానీ తినబుద్ధి అవుతుంది, ఆ వీక్ కాక ఆ వీక్ ఆ రోజు అవైలబుల్ ఉంటే ఆ రోజు, లేదంటే నెక్స్ట్ వీక్ బిర్యానీ వచ్చేస్తుంది. సో పిల్లలకు వాళ్ళు హెల్తీగా ఉండడానికి కానీ, వాళ్ళు హ్యాపీగా ఉండడానికి కానీ, ఫ్యామిలీ. ఇది ఫ్యామిలీ. సార్ ఇప్పుడు మనం అమ్మని అడుగుతాం సార్, అమ్మ ఈరోజు చికెన్ వండాలనిపిస్తుంది, అమ్మ మన కోసం చేసి పెడుద్ది. ఇక్కడ అమ్మైనా, నాన్నైనా, తమ్ముడైనా, అన్నైనా, అక్కైనా, చెల్లైనా మేమే సార్. ఇది ఫ్యామిలీ అనుకున్నాం కాబట్టే పిల్లలు అలా. మీకు ఎందుకు సార్ మాకు చాలామంది పేరెంట్స్ దసరా హాలిడేస్‌కో సంక్రాంతికి వెళ్ళిన దింపడానికి వస్తారు కదా, మీరు దగ్గర కూరలు పచ్చళ్ళు అలవాటైనాక నేనేం చేశాను నచ్చట్లేదు అంటుంది సార్ మా అమ్మాయి అంటారు. అంటే వాస్తవానికి అట్లే చూసుకుంటాం సార్. ఎందుకంటే ఏముంటుంది సార్, ఒక ₹10 ఎక్కువ వద్దేమో, డే షీట్‌లో ఒక ₹20 ఎక్కువ వద్దేమో, అది ఆలోచిస్తే ఇది వ్యాపారంలా చేయట్లేదు కదా సార్. దట్టు మళ్ళీ మీకు అఫోర్డబుల్ ఫీజు అంతే. 4 లక్షలు 5 లక్షలు లేదు సార్, అఫోర్డబుల్ ఫీజు ప్లస్ సోషల్ కాజ్‌కి వర్క్ చేస్తున్న సంస్థ. మేమేదో మూటగట్టి చేసేది లేదు కాబట్టి సార్ కూడా ఏమంటారంటే, ఉన్న మూట అంతా ప్రజలకు ఎప్పుడో ఇచ్చేసాం, ఇప్పుడు సంపాదించేది కూడా మళ్ళీ ప్రజలకు ఇవ్వడానికి. సో ఆ సందర్భంలో సార్ కూడా సార్, ఇప్పుడు మేము ఏదైనా ప్రపోజల్ తోటి వెళ్తాం సార్, ఇక్కడ ఇది రిక్వైర్మెంట్ ఉంది, ట్యాబ్స్ రిక్వైర్మెంట్ ఉంది అంటే, సార్ మీరు అన్నట్టు ఏ హోర్డింగ్ లేకుండా ఇది లేకుండా, అంటే ఇప్పటివరకు ఈ 5 సంవత్సరాల్లో సార్ మేము ఏ జిల్లాలో హోర్డింగ్ పెట్టలేదు, ఎక్కడ న్యూస్ పేపర్ యాడ్ ఇవ్వలేదు, ఎక్కడ టీవీలో యాడ్ ఇవ్వలేదు సార్. అంటే సార్ ఏమంటారంటే, దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు ఇవ్వలేదు. మరి ఏదైతే మౌత్ పబ్లిసిటీ వెళ్తుందో పేరెంట్ టు పేరెంట్, అదే శాశ్వతం సార్. మేము నమ్మేది అది ఎప్పుడు వెళ్తుంది, మేము పిల్లల్ని బాగా చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా పేరెంట్స్ రిఫర్ చేస్తారు. మేము వేరే కాన్సెప్ట్ పెట్టుకోం, ఆ మౌత్ పబ్లిసిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. రెండోది, నేను స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు, ఇప్పుడు అన్ని సంస్థలు యాడ్స్ ఇవన్నీ చేస్తున్నాయి కదా సార్, వాటిని ఒక ప్రపోజల్ సార్ ఇట్లా యాడ్స్ అవి ఇవి చేస్తున్నంటే, సార్ దానికి యాడ్ ఇస్తే ఎంత అవుద్ది, ఒక 10 లక్షలు అవుతుంది అనుకుందాం. ఎందుకు 10 లక్షలకు ఒక యాడ్ ఇవ్వాలి మనం? ఇప్పుడు మనం పేరెంట్స్కి ఏం ప్రామిస్, ఇప్పుడు చాలా కాలేజెస్ ట్యాబ్స్ కూడా డబ్బులు తీసుకుంటారు సార్, ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది. సార్ ఏమన్నా అంటే, పేపర్ యాడ్ ఇస్తే 10 లక్షలు అవుతుందిగా, ఒక 100 ట్యాబ్స్ కొనేది దాంతోటేనన్ను. అంటే ఇది పేరెంట్ ఎక్స్పెక్ట్ చేయింది అనమాట. మేము ఏది ప్రామిస్ చేయంది చేస్తాం సార్, ప్రామిస్ చేసింది చేస్తాం, ప్రామిస్ చేయండి మించి చేస్తాం అన్నమాట. ట్యాబ్స్ కొనేయమన్నారు. అప్పటి నుండి సార్ సంవత్సరానికి ఒక 100 ట్యాబ్లు కొంటూ పోతున్నాం.
ఎందుకంటే ఆయన చెప్పాడు. దానికి ఆ 10 లక్షలు దానికి ఖర్చు పెట్టే బదులు ఈ ట్యాబ్స్ ఖర్చు పెడుతున్నాం. సో, అట్లా ఆయన ఏదైనా గానీ పిల్లలకి చెందేలాగా చేయమంటారు సార్. సో, ఆ బహుశా టైంలో టీవీలలో, యూట్యూబ్‌లో కూడా మీరు పెద్దగా మాట్లాడినట్లేరు కదా? ఎక్కడ మాట్లాడలేదు సార్. మేమెప్పుడు ఎవరితో ఎక్కడ మాట్లాడలేదు. నేనే కాదు సార్, మా చైర్మన్ గారు కూడా ఇప్పటివరకు ఎవరితో మాట్లాడలేదు. ఏ టీవీకి ఇవ్వలేదు. ఫస్ట్ టైం నేనేమో ఫస్ట్ టైమ్ సార్. మీరే ఫస్ట్ టైము. ప్లస్ అంటే సార్‌ని చాలా న్యూస్ ఛానల్స్ రిక్వెస్ట్ చేసినా గానీ ఆయన కొద్దిగా ఇంటరాక్ట్ అవ్వడు సార్. చాలా తక్కువ. నాకు తెలిసి ఆయన ఇంటరాక్ట్ అయ్యింది ఒక దేనికైనా గానీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో మీతోటే ఇంటరాక్ట్ అయ్యారు. ఓహ్! ఇప్పటివరకు మీరు ఎక్కడ చూసినా గానీ ఆయన ఎవరితో ఇంటరాక్ట్ అయినట్టు ఉండదు. ఓకే. ఇన్ని సంవత్సరాలు ఈయన 68 మేము సంవత్సరాలు. అదృష్టవంతులం. అదేం లేదు సార్. మేము కూడా దానికి రుణపడి ఉంటాం. ఎందుకంటే మాకు మంచి మంచి వ్యక్తులు, మేము మాట్లాడే వ్యక్తులు కూడా ఇంటరాక్ట్ అవ్వడం మాకు ఇంపార్టెంట్ కదా సార్. అలాంటి వ్యక్తులు ఇప్పటివరకు మాకు ఎదురుపడలేదేమో, లేకపోతే సార్‌కి అట్లా అనిపియలేదేమో, దాంతో ఇది కలిసొచ్చింది సార్. అంతే. సరే ఈ దయాకర్ రెడ్డి గారి గురించి మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను పొద్దున మాట్లాడేవారు చెప్పారు. ఆల్విన్ కంపెనీ అవును సార్. క్లోజ్ అయిన తర్వాత చాలామందికి ఉపాధి లేకుంటే మీకు ఈ ప్రగతి నగర్ కాలనీలు చాలా నామమాత్ర ప్రైస్ తోటి ఇచ్చి కాలనీ నిర్మించారని చెప్పారు. అవును సార్. సో వాళ్ళ పిల్లల కోసము నామినల్ రేట్‌తో ప్రగతి స్కూల్స్ వచ్చినాయి అన్నారు. సో వాళ్ళ తర్వాత హెల్త్ కోసం హాస్పిటల్ స్టార్ట్ చేసని చెప్పారు. అవును. సో దానికోసం డైరీ స్టార్ట్ చేసింది. ఇట్లా జరిగింది. ఈ భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తూ మరొకటి బహుశా ఒకవేళ ఎక్కడ ఎవరైనా చెప్పినా నమ్మనంత అద్భుతమైన విషయం ఏంటంటే పీపుల్స్ నెస్ట్ గురించి నేను రకరకాల విన్నాను నేను. ఎవరో బీద విద్యార్థులు వందల మంది తీసుకొస్తారు, రేపు పొద్దు 25,000 మంది తీసుకొస్తారని అని అని మీరు కూడా అన్నారు కదా. సో ఈ పీపుల్స్ నెస్ట్లో తీసుకునే పిల్లలు కానీ వాళ్ళకి అందించే సేవ కానీ ఆ సెలెక్ట్ చేసే తీరు కానీ చాలా రకాలుగా చెప్తున్నారు. అంటే మంచిగా చాలా ప్రత్యేక కథలుగా గొప్పగా చెప్తున్నారు. సో దీని గురించి కొన్ని వివరాలు షేర్ చేసుకోగలుగుతారా? సార్, పీపుల్స్ నెస్ట్ అనేది అంటే నెస్ట్ అంటే ఎలా అయితే గూడో, మాకు ఆ గూడు దగ్గర ఉండాల్సిన వ్యక్తులు ఎవరైతే అర్హులు అనేదాన్ని మేము టీం అంతా కూర్చొని, మా ట్రస్ట్ కానీ మా టీం అంతా కూర్చొని కొన్ని వీళ్ళకి క్వాలిఫికేషన్స్ ఉంటే, అంటే వీళ్ళకి ఇది ఉంటే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వస్తారని సెలెక్ట్ చేసేసి మేము తీసుకునేది 6th క్లాస్తో తీసుకుంటాం సార్. అనాథలు కానివ్వండి, సెమీ ఆర్ఫన్స్ కానివ్వండి, బిలో పవర్టీ లైన్. బిలో పవర్టీ లైన్ అంటే మేము టీంతో చెక్ చేస్తాం సార్. నిజంగా జెన్యూన్ ఎవరికైతే చేరాలో వాళ్ళకి చేరాలనేది మా ఉద్దేశం. అర్హులకు ఈ ఆశయం కూడా అర్హులకు చేరాలనేది. అందరికి వనరులు ఉన్నాయి కదా. వనరులు ఉండవు కాబట్టి అందరికి ఇచ్చే అది అంటే అట్లా అందరూ వచ్చేస్తే ఆ స్తోమత కూడా ఉండదు కాబట్టి ఎవరైతే నిజమైన అర్హులకు ఇవ్వాలనేది స్థాపించింది. అనాథ పిల్లలైతే ఏ క్లాస్లో అయినా తీసుకుంటాం సార్. ఒక అనాథలకే ఆ ఫ్లెక్సిబిలిటీ. ఎందుకంటే ఆ అమ్మ కానీ నాన్న కానీ ఇద్దరు లేని వాళ్ళని చూసే వాళ్ళు ఉండరు కాబట్టి. ఇప్పుడు పరిస్థితి కూడా ఎవరు బాబాయ్ పిన్ని అమ్మమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళు పోషించే ఆ పరిస్థితి లేదు. సో ఏదైతే 6th క్లాస్లో ఎలిజిబిలిటీ ఎవ్రీ ఇయర్ ఒక స్కాలర్షిప్ టెస్ట్ లాగా కండక్ట్ చేస్తాం సార్. మరీ డైరెక్ట్గా తీసుకోకుండా ఒక టెస్ట్ లాగా, బేస్ లైన్ టెస్ట్ లాగా పెట్టుకొని, అనాథలు అయితే డైరెక్ట్ అందరిని తీసుకుంటాం, సెమీ ఆర్ఫన్స్ అయితే ఆ టెస్ట్ బట్టి తీసుకుంటాం, బిలో పవర్టీ లైన్ అయితే మేము ఈ టెస్ట్తో క్వాలిఫై అయిన వాళ్ళను వెళ్ళి క్రాస్ చెక్ చేసి తీసుకుంటాం సార్. అయితే మేము ఒక 2 సంవత్సరాల బ్యాక్ సార్ టీము, మాకు ఒక సపోర్టివ్ టీం నల్లమల అడవుల నుండి ఒక 30 మంది పిల్లల్ని పంపించారు. ఆదివాసీ పిల్లల్ని పంపించారు సార్, ఒక 30 మంది. అంటే అక్కడ అడవిలో ఆ పరిస్థితి ఎలా ఉంటుంది సార్ అంటే చదువు అది ఇంకా నేర్పడం అక్కడి వరకు రీచ్ కానీ రిమోట్ ప్లేస్ అన్నమాట వాళ్ళు ఉండేది. బట్ అడవిలోనే ఉంటారు. ఏదైతే ఇప్పుడు మేము వాళ్ళ వయసుతో క్లాసుకి సంబంధం లేదు, అంటే వాళ్ళ వయసుతో వాళ్ళ చదువుకి సంబంధం లేకుండా వచ్చారు మా దగ్గరకు. వచ్చారు 4 ఏళ్ల పిల్లల నుండి 12-13 ఏళ్ల పిల్లల వరకు వచ్చారు మా దగ్గర. ఫస్ట్ వాళ్ళను వాళ్ళ ఏజ్కి తగ్గట్టు క్లాస్కి సెట్ చేసుకోవాలి అనేది మాకు పెద్ద ఛాలెంజ్గా మిగిలిపోయింది. అంటే వాస్తవానికి నేను కూడా వెళ్ళి కొన్ని రోజులు ABCDలు 1 2 3లు వయసుతో సంబంధం లేని వాళ్ళకు కూడా నేర్పించే పరిస్థితిలో ఉన్నారు. అంటే కల్మషం లేకుండా వైట్ పేపర్ లాగా ఉండే పిల్లలు సార్. వాళ్ళు ఏమీ తెలియదు, అంటే ఒక అడవి తప్ప సొసైటీ అంటే ఏమీ తెలియదు. వాళ్ళు ఫస్ట్లో వచ్చినప్పుడు కాళ్ళకు చెప్పులు లేకుండా వచ్చారు. అది చూసి అంటే వాళ్ళకి అక్కడ అడవిలో అలవాటు లేదట. సరే ఇక్కడికి వచ్చాక మేము చెప్పులు కొనిస్తే 2 రోజులు చెప్పులు వేసుకున్నారు సార్. 3వ రోజు వేసుకోకుండా వచ్చారు. ఎందుకురా నాన్న ఇట్లా చెప్పులు వేసుకోవాలి, ఇక్కడ రాళ్ళు అవి ఉంటాయి కదా, మీరు చెప్పులు వేసుకోవాలంటే అవి కరుస్తున్నాయి సార్ మమ్మల్ని అని అన్నారు. అంటే వాళ్ళు అంత లేత మనసులు స్వభావం ఉన్న వాళ్ళను అక్కడి నుండి సార్ 1 సంవత్సరం వాళ్ళకి ప్రోగ్రామ్ పెట్టుకొని మేము 1 సంవత్సరము వాళ్ళకు టీచర్స్ వచ్చి వాళ్ళు ఉన్న దగ్గరనే క్లాసెస్ చెప్పి
వాళ్ళను ఒక స్టేజ్‌కి అంటే ఏజ్‌కి తగ్గట్టు అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్ కిందకి వచ్చిన క్లాసు, 2 ఇయర్స్ కిందకి వచ్చిన ఏజ్‌కి తగ్గట్టు సెట్ చేసుకుంటూ వచ్చాం సార్. వాళ్ళని చూసి, ఆ 30 మందిని చూసి ఈరోజు 100 మంది వచ్చారు సార్ అక్కడి నుండి. మేము ఎంత మందిని పంపించినా అక్కడి నుండి చదివిపిస్తామన్నాం సార్. ఎందుకు అంటే వాళ్ళు స్పాయిల్ కాలేదు సార్ ఎన్విరాన్మెంట్‌లో. సొసైటీలో ఏ విధంగా కూడా స్పాయిల్ కాని వ్యక్తులు పిల్లలు. సో, అట్లాంటి పిల్లలకు మనం ఏమి నేర్పించినా గానీ, మా సార్ ఉద్దేశ్యం ఏందంటే, వీళ్ళకి ఇక్కడ నేర్పించి, చదివిపిచ్చి, ఉపాధి కల్పిస్తే, ఆ ఉన్న రిమోట్ ప్లేస్ మొత్తం బాగుపడుతదని వాళ్ళ ఉద్దేశ్యం. అంటే అక్కడ ఏం ఫోన్లుండవు సార్ వాళ్ళకు. ఇప్పుడు వీళ్ళని దింపడానికి ఒక వ్యక్తొస్తాడు బస్‌లో. మళ్ళీ మనం ఎప్పుడైనా సెలవులిస్తే, తీసుకెళ్ళడానికి ఆ వ్యక్తే వచ్చి తీసుకెళ్తాడు. నో కమ్యూనికేషన్, నో కాంటాక్ట్ వాళ్ళతో మనకు. ఈరోజు సెలవులని మనం అంటే అదేదో ముందు సెల్ ఫోన్ లేని యుగంలో కమ్యూనికేషన్ ఛానల్‌లో ఎట్లయితే మెసేజ్ పంపిస్తున్నామో, వాళ్ళకు గూడా మీ వాళ్ళకు మీరు రండి ఇప్పుడు సెలవులని అట్లా మెసేజ్ ద్వారా పంపడమే. అంటే ఆ దగ్గరలో ఉన్న ఎవరికైనా ఫోన్ ఉంటే వాళ్ళకి చేసి వాళ్ళని ఇంకొకరికి చెప్పమని, ఇంకొకరికి చెప్పమని స్టిల్ వి ఆర్ డూయింగ్ ద కమ్యూనికేషన్ ఇన్ ద సేమ్ మేనర్. అసలు ఇప్పుడు కూడా చదువుతున్నారు సార్ వాళ్ళు? ఇప్పుడు గూడా మన దగ్గరే ఉన్నారు సార్ పీపుల్ నెస్ట్. ఇది ఎక్కడ ఉంది సార్ ఇప్పుడు ఇదంతా పీపుల్స్ నెస్ట్? ప్రగతి నగర్‌లో ఉంది సార్. బాయ్స్ హాస్టల్ ఉంటది, ట్రస్ట్‌ది. గర్ల్స్ హాస్టల్ ఉంటది ఫ్రీ. సార్. ఫ్రీ. చదువు, బట్టలు, అన్నీ ఫ్రీ సార్. హాస్టల్ ఫ్రీ. బుక్స్ అన్నీ ఎంతమంది చదువుతున్నారు మొత్తం అట్లా దాదాపు ఇప్పుడు క్లోజ్ టు 1000 మెంబర్స్ ఉన్నారు సార్ ఇప్పుడు? ఇప్పుడు. సో సార్ ఇది అన్నారు జహీరాబాద్లో తర్వాత పెద్దది అవును సార్. యాక్చువల్‌గా మేము జహీరాబాద్‌లో ఏం చేసామంటే ఈ 25,000 మంది అనేది కూడా అంత అక్యురేట్‌గా ఎందుకు ఆ ఫిగర్ పెట్టుకున్నామంటే, తెలంగాణలో గ్రామాలు గానియండి, తండాలు గానియండి, మున్సిపాలిటీలో వార్డులు గానియండి అన్నీ లెక్కేస్తే 25,000 ఉన్నాయి సార్. 24,000 క్లోజ్ ఉందన్నమాట. వార్డులు ఇవన్నీ కలుపుకుంటే. సో, ఒక్కొక్క గ్రామం నుండి ఒకరన్నా మన దగ్గర ఉండాలి. అంటే వార్డ్ నుండి ఒకరు ఉండాలి. రిప్రజెంటేటివ్‌గా ఒక స్టూడెంట్ మన దగ్గర చదివితే అప్రోక్సిమేట్ ఇంకేమైనా తక్కినా గానీ పక్కన రాష్ట్రాల నుండి అయినా 25,000 మందిని చదివిపియాలనేది మా ఎజెండా సార్. ఆ 25,000 మంది మా దగ్గరకొచ్చినప్పుడు మాకు అట్లాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చరు 25,000 మంది ఉండడానికి ఫెసిలిటీసు, గ్రౌండు పిల్లలు ఆడుకోవడానికి అన్నిటి కోసమని ముందు చూపుగా మేము జహీరాబాద్‌లో ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టుకున్నాం సార్. ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడ మీరు డొనేషన్ తీసుకోరు? ఎక్కడ ఒక్కరి దగ్గర రూపాయి డొనేషన్ తీసుకోము. ఓన్ డబ్బులు? ఓన్ డబ్బులు. ఈ స్కూల్స్ నడిచినయి గానియండి, కాలేజెస్‌లో ఏమన్నా వస్తే గానియండి, మాకు హాస్పిటల్ ఏమన్నా వస్తే వ్యాపారాలు ఇతర వ్యాపారాలు దేంట్లో వచ్చినా గానీ ఆ డబ్బులని దీంట్లోకెళ్తాయి సార్. ఎవ్వరి దగ్గర రూపాయి కూడా తీసుకోము. కంపెనీలలో, ఎంఎన్‌సీలలో, ఫారెన్ నుంచి ఎక్కడి నుండి ఒక్క ఫండ్ కూడా రాదు సార్. ఒక్క రూపాయి కూడా రాదు. మేము కష్టపడి ఏదైతే స్కూల్స్‌లో, కాలేజెస్‌లో గానీ వేరే వ్యాపారాలలో వచ్చే డబ్బులు మా కష్టంతో వచ్చిన డబ్బుల్ని మేము దానికి ఖర్చు ఈ పెడతాం. ట్రస్ట్‌లో కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్ కాక అదర్స్ వారు ఉన్నారని కూడా మీరు అన్నారు కదా? సార్ మా ఈ ట్రస్ట్ మొత్తంలో సార్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉండరు సార్. ఇక్కడ ఇప్పుడు అంటే దయాకర్ రెడ్డి గారి గొప్పతనం ఏంటి అంటే, ఏ రోజు కూడా నేను అనే మాట ఆయన నోటి నుండి రాదు సార్. ఎప్పుడు మేము అంటే బలం. నేను అయితే ఒంటరి అయిపోతా అని అంటాడు. మేము అనే బలాన్ని ఆయన ఎప్పుడు కాపాడుకున్నాడు. ఈ ట్రస్ట్ మెంబర్స్‌లో కూడా ఇప్పుడు లీడ్ దయాకర్ రెడ్డి గారు చేస్తున్నా గానీ ట్రస్ట్‌ని దయాకర్ రెడ్డి గారికి సంబంధించిన ఎవ్వరు కూడా ట్రస్ట్ మెంబర్‌లో లేరు సార్. ఆయన బంధువులు గానీ, ఆయన కొడుకులు గానీ ఎవ్వరు లేరు. సో, ఆయనేమంటాడంటే నా తదనంతరం ఎవరో వస్తారు. ఇప్పుడు మనం చదివిపిచ్చే పిల్లలలో ఎవరైనా యాక్టివ్‌గా ఉంటే లీడ్ తీసుకుంటారేమో, లేకపోతే అప్పుడు మన ఐడియాలజీ అదే మ్యాచ్ మీరు వారు అయినప్పుడు అంటారేమో కదా వాళ్ళ ఆస్తి ఇప్పుడు మా తల్లిదండ్రుల ఆస్తి నా పిల్లకు నేను అంతే సార్. ఇప్పుడు సంపాదించిన మొత్తం డబ్బంతా కూడా సమాజానికి అని. అంతే సార్. ఇప్పుడు ఆయన వారసత్వంగా వచ్చిన ఆస్తి గానియండి, మేడం స్కూళ్ళు, కాలేజెస్ అన్ని ఈ వారసత్వంగా ఆస్తి తప్ప వాళ్ళ పిల్లలకి ఏది చెందదు సార్. ఏది చెందదు. ఇది మొత్తం ట్రస్ట్‌కి ఆల్రెడీ సార్ ఇచ్చేసి పెట్టేశారు. సో, దాంట్లో బహుశా అంతా కలుపుకొని 100 కోట్ల విలువ అవుతాయి మరి. ఉండొచ్చు సార్. ఉమ్. ఉండొచ్చు. ఇది ఏది కూడా వాళ్ళ పిల్లలకి కాకుండా మొత్తం సమాజానికి ఉపయోగపడేలాగా చేసి పెట్టారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. సో దీని యొక్క చరిత్ర, నేపథ్యము, దీని ఫిలాసఫీ, దీని వెనుకున్న ఫ్యామిలీ కంటే అది చాలా రేర్ అండి. అందరికీ ర్యాంకులు వస్తాయి, అందరూ కాలేజీలు ఉంటారు, అన్ని రూమ్స్ ఉంటాయి. కానీ పురుషులందు పుణ్య పురుషులే వేరే అని వేమన అన్నట్టు, సో ప్రగతి అనేది ఈ సమకాలీనటువంటి ఇంటర్మీడియట్ కాలేజీలో ఒక ప్రత్యేకమైన వైశిష్ట్యాన్ని పొందింది. దానికి దయాకర్ రెడ్డి గారికి పేరెంట్స్ తరఫున హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు. అందరి తరఫున వారి బాటలో మీరు నడిచినందుకు మీకు కూడా పేరెంట్స్ కృతజ్ఞతలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.